మరలా చెప్తున్నాను, సంఘం ఎవరిది? స్థాపించిన వాడు గొప్పడా? నడిపించే నేను గొప్పనా? నాకు అప్పచెప్పిన వాడు గొప్పడా? గొప్పలు ఎవరు? ఇది మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇప్పుడు పౌలు గొప్పడా? అపోలో గొప్పడా? పౌలు గారు పెద్దోడండి, పెద్ద పరిచర్య అండి, పెద్ద దైవజండి అండి, ఆయన గొప్పడా? చిన్న చితక పరిచర్య చేసే అపోలో గొప్పడా? చెప్పండి సార్, మేడమ్స్ చెప్పాలా? పౌలే అంటున్నాడు, మేమిద్దరం ఒకటే సార్, మీరెందుకు సార్ మా మధ్యన గొడవలు ఎడుతున్నారు? మీరెందుకు సార్ మా మధ్యన విభేదాలు ఎడుతున్నారు? ఉంటారండి పొల్లెట్టే వాళ్ళు లేకపోతే పని ఎలా జరుగుతుందండి? పొల్లెట్టే వాళ్ళు లేకపోతే ఈ లేఖలు ఎలా వస్తాయండి మనకి? అప్పట్లో పొల్లెట్టారు కాబట్టి ఈరోజు మనకి వాక్యాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే, మీరు అలా అప్పట్లో అలా పొల్లెట్టే, మీరు పొల్లెట్టకంటారు ఆయన, కానీ ఇప్పుడు కూడా అదే పొల్లెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే లేఖలు మనం చదువుకోవాల్సి వస్తుంది. ఎంతకాలం పొల్లెడతా కూర్చుంటాం మనం? ఎంతకాలం పెడతామండి? ఎక్కడ పక్కతో వేస్తాం? ఆయన పక్కతో వేస్తే మనం దోహేస్తాడు దేవుడు పక్కకి. ఆడు మాట ఇంట్లేదు కానీ పక్క తోస్తాం అనుకో, నీకు అప్పచెప్పిన పని ఏంట్రా? ఆయన పక్క తోయడానికి నేను పంపించింది, ఆయన్ని కూడా మార్చడానికి పంపించాను అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి.